ఏంటి ఏమి చూపించకుండా ఎండుమిరగాయలు, చెనక్కాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి చూపిస్తుంది అనుకుంటున్నారా? నేనైతే ఇప్పుడు బెండకాయ ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. బెండకాయ ఫ్రైలో ఇవన్నీ వేసి ఫ్రై చేసి పొడి చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కొత్త వంట అనుకోవద్దు, ఇది పాత వంటే. నేను ఇప్పుడు చేస్తున్న 4-5 ఎండుమిరగాయలు, ఒక గుప్పెడు చెనక్కాయలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఒక మొక్క ఎండు కొబ్బరి, మనకి ఇంకా ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా అవేమి లేక వీటితో వేపేస్తున్నాను. చాలా బాగుంటుంది. అలా ఎర్రగా అయ్యేదాకా రోస్ట్గా కొద్దిగా వేపుకుందాం. ఆ రోస్ట్ అయ్యేదాకా చూడండి. నేనైతే కెమెరా ఎక్కడ ఆఫ్ చేయలేదు, అలా వేపుతానే ఉన్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరైతే ఏం వండుకుంటున్నారు? నేనైతే ఇంకా అలా వేపుతానే ఉన్నాను. అలా ఎర్రగా వేపేదాకా వేపుతానే ఉందాము. చూడండి, బాగా మాడనీయమాకండి. కొంతమంది ఉంటున్నారు ఫ్రెండ్స్, మన షార్ట్ వీడియోలు కూడా చూడండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. అందరినీ నేను అనట్లేదు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, ఇంకా ఒకళ్ళు అయితే లైక్ చేస్తారు, ఒకళ్ళు కామెంట్ చేస్తారు. లైక్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయరు, కామెంట్ చేసిన వాళ్ళు లైక్ ఇవ్వరు. ఎందుకు ఫ్రెండ్స్? చేసామంటే మనం సపోర్ట్ పూర్తిగా చేయాలి. కొద్దిగా అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎర్రగా అయింది. కొద్దిగా చల్లారాక పొడి చేసేసుకుందాం. ఇలా పొడి చేసుకుందాం, బరక్ కాదు, కొద్దిగా మెత్తగానే చేసుకుందాం, బాగుంటుంది. అదే కళాయిలో నూనె పోసేద్దాం. నూనె పోసి చూడండి, నూనె మరిగాక ఆ బెండకాయలు వేసేసుకుందాం. నేనైతే బెండకాయలు బాగా తుడిచి ఆరపెట్టి అలాగా కొద్దిగా పెద్ద సైజులోనే కోసుకుందాం. అవి వేగితే చాలా చిన్నగా అయిపోతాయి. చూడండి, అలా చేస్తున్నారు ఫ్రెండ్స్. చేసామంటే ఏదైనా సరే పూర్తిగా సపోర్ట్ చేయాలి. చూడండి, అలా కొంచెం పచ్చి వాసన పోయాక పసుపు, సాల్ట్ జల్లేసుకుందాం. నేనైతే సాల్ట్ వేసాను ఫస్ట్. అలా పసుపు జల్లేసుకుందాం. పసుపు జల్లాక అవి మొత్తం ఆటలు మొక్కలకు పట్టాలి కాబట్టి బాగా కలుపుకుందాం. చూడండి, బాగా కలిపిన తర్వాత అలాగా చూడండి దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొంచెం వేగితే అలా బంక రాకూడదు, బంక వస్తుంది చూడండి. ఆ బంక రాకూడదు, బంక పోయేదాకా అలాగ చూడండి. మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి జల్లేసిన నేనైతే. పొడి జల్లాక కొంచెం ఎండుమిరగాయలు ఆల్రెడీ కారం ఉండిద్ది కదా, ఎక్కువ చల్లుకోవద్దు. దానికి సరిపడా చూసుకొని మనం కారం చల్లుకోండి. ఆ కారం, ఆ పొడి కూడా ఆల్రెడీ వేగినాయి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది వేగటానికి. సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, అలా దగ్గరికి వేపేసుకుంటే ఈ కలర్ వచ్చేస్తుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, నేనైతే ఈ ఫ్రై చేశాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదేమో అంటే అనుకోవద్దు, మీరు తినండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.